దీంట్లో 58 మందిలో ఒక అభ్యర్థి అయినటువంటి మొహమ్మద్ అన్వర్ ఎన్సీపీ పార్టీ నుంచి పోటీ చేశారు. ఈయన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నుంచి భారీగా క్యాంపెయినింగ్ కూడా చేయడం జరిగింది. అయితే రిజల్ట్ ఈరోజు ఉంది. ఈరోజు వచ్చి అక్కడ కోట్ల విజయభాస్కర్ స్టేడియం వద్ద ఫలితాలకు సంబంధించినటువంటి కార్యక్రమంలో ఉండాల్సినటువంటి ఇతను అనుకోని పరిస్థితుల కారణంగా మృతి చెందారు. నిన్న రాత్రి గుండెపోటుతో అన్వర్ మృతి చెందారు. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి సంబంధించినటువంటి అభ్యర్థి మృతి చెందారు అనేటువంటి వార్త ఒక్కసారిగా వైరల్గా మారింది, సంచలనంగా మారింది. ఎన్సీపీ నుంచి ఈయన బరిలోకి దిగారు. మొహమ్మద్ అన్వర్ తన పేరు. ఎర్రగడ్డ నివాసి. ఓట్ల లెక్కింపు ముందే చనిపోవడం విషాదంగా మారింది. ఎర్రగడ్డలో నివాసం ఉంటున్నటువంటి అన్వర్ గతంలో నుంచి రాజకీయంగా కొంత యాక్టివ్గా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా నామినేషన్ వేశారు. నామినేషన్ తర్వాత ఎన్నికల్లో కూడా పాల్గొన్నారు. సో ఇలాంటి సందర్భంలోనే అనుకోని పరిస్థితుల్లో మొహమ్మద్ అన్వర్ నిన్న గుండెపోటుతో మరణించారు. జూబ్లీహిల్స్ కౌంటింగ్ వేళ ఈ యొక్క విషాద ఘటన చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో పోటీ చేసినటువంటి అన్వర్ తాజాగా గుండెపోటుతో మృతి చెందారు. ఎన్సీపీ నుంచి బరిలోకి దిగారు ఆయన. అయితే మరికొన్ని గంటల్లోనే ఫలితం రాబోతుంది. ఇప్పటికే కౌంటింగ్ మొదలైపోయింది. ఇలాంటి సందర్భంలో ఆయన మృతి చెందడంతో స్థానికంగా కొంత విషాదం చోటు చేసుకుంది. ఎర్రగడ్డలో నివాసం ఉంటున్న అన్వర్ ఆ పరిసర ప్రాంతాల్లో ఈయన మరణించినటువంటి వార్త తెలిసి అక్కడున్న నివాసితులు మిగతా స్థానికులందరూ కూడా ఒకసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. అక్కడ ఉన్నటువంటి వారందరితో కూడా నిత్యం వారితో అందుబాటులో ఉంటూ రాజకీయ కార్యక్రమాల్లో చురుకుగా ఉండేటువంటి ఈ వ్యక్తి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో పోటీ చేశారు. సార్, గెలుపోటోల విషయం పక్కన పెడితే ఒక అభ్యర్థి తాను ఈ రిజల్ట్ కోసం ఎదురు చూసినటువంటి వ్యక్తి, తనకు ఎంతమంది ప్రజలు మద్దతు తెలిపారు, ఎంతమంది ఓట్లు నాకు వచ్చాయి, ఎంతమంది ఈ ప్రజల యొక్క మద్దతును కూడగట్టారనే లాంటి అంశాలని ఈరోజు తెలుసుకునేటువంటి పరిస్థితి ఉండేది తనకి. సో అతను తీసుకున్నటువంటి ఓట్ల కారణంగా మిగతా వారికి గెలుపోటములపైన ఏమైనా ప్రభావాలు చూపించే అవకాశం ఉందా? ఎన్సీపీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేశారు. ఆ పార్టీ ఇక్కడ మనకంతా ప్రభావం చూపించినప్పటికీ కూడా పర్సన్ యొక్క ప్రభావం అనేది కంపల్సరీ చూపిస్తుంది. ఇలాంటి గతంలో చాలా సందర్భాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి.